will garland the Dr. P.V. Gopalakrishna garu. For that, I invite the family members onto the dais, and also my directors of Neo BBC Hospital, Manchukonda Rangaya garu. For the oration, I request B. Suresh sir to say few words, sir, for 1 minute. Friends, I have got a very close association with Dr. Gopal Krishna. Actually, very few people make a indelible impression on your mind and change your persona itself. One of them was Dr. Gopal Krishna. He was so nice, so kind. There are no words to explain him, his personality. Most important than that, he was a erudite and most learned person of his age. He was very popular among the students. Most important was also he was very jovial and makes others laugh. So I know everybody is very busy and they are waiting for the lunch. So I don't want to take. Most important thing is I don't want to take the time of Dr. Baswaraja. And this is the best way to commemorate his memory by oration by Dr. Baswaraja, who happens to be a veteran in our pediatric field. Thank you. Thank you. Thank you, sir. I request all to go. So thank you very much, Dr. Sridhar, for a nice introduction. Coming back to the oration. So this is actually, today I had an almost 4 to 5 assignment. When Dr. M. Rangaya sir called, I can't refuse because I closely associated with Dr. M. Rangaya sir, Dr. Sridhar, Dr. Sugunakar Reddy. And repeatedly sir told, no, you have to come. So out of 4 programs today, I decided to deliver in a Professor P.V. Gopal Krishna garu oration lecture. Professor P.V. Gopal Krishna garu is not only in those days, is inspired the many of the stalwarts and also guided many students and is a philosopher to the many of the now the Neo BBC Hospital also. And he did a tremendous work. Thanks to their family, I think Kashyap and family members were here. So thanks to all the family members for coming here all the way to grace this occasion. Irozu late Professor P.V. Gopalakrishna sir second oration ఈ పెడికాన్లో డాక్టర్ G.V. Baswaraj. He is the president of national president of IAP India. అంటే భారతదేశంలో ఉన్న 45,000 మంది పీడియాట్రిషియన్స్ రిజిస్టర్డ్కు ఈజ్ ది లీడర్. ఈజ్ ది లీడర్ ఫర్ 1 year అండ్ ఈజ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దిస్ ఇయర్. వారిని రిక్వెస్ట్ చేసినప్పుడు వారు ఎంతో బిజీగా ఉండి కూడా ఈరోజు ఓరేషన్కు బెంగళూరు నుంచి ఉదయం 11:30కి హైదరాబాద్ చేరుకున్నారు. తిరిగి మళ్ళీ 3:30 సాయంత్రం అంటే ఆఫ్టర్నూన్ ఢిల్లీకి వెళ్ళారు. అంటే వీఆర్ వెరీ ఫార్చునేట్ అలాంటి పర్సన్తో సార్ ఓరేషన్ చెప్పగలిగినాం. సార్ ఓరేషన్కు యాక్సెప్ట్ చేశారు. ఇక గోపాలకృష్ణ సారు మాకు 1998లో BBC, అభయ BBC, న్యూ BBC 3 హాస్పిటల్స్ కూడా స్థాపించినప్పుడు హీ వాజ్ ఫౌండర్ మెంబర్. అండ్ వీఆర్ అటాచ్డ్ విత్ హిమ్ ఫర్ లాస్ట్ 2 decades. అంటే 20 సంవత్సరాలు సార్ చివరి రోజుల వరకు కూడా మాకు హాస్పిటల్కు సహాయపడేవారు. అయితే సారు అలాగే IAP ట్విన్ సిటీస్ పాస్ట్ ప్రెసిడెంట్ కూడా. అండ్ సారు హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ నీలఫర్. సార్ కింద ఎంతోమంది MBBS విద్యార్థులు, MD విద్యార్థులు చదువు నేర్చుకున్నారు. సారు వాళ్ళకి ఎగ్జామినర్గా ఉండి కొన్ని వందల మందికి కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో వారు ఎగ్జామినర్గా, టీచర్గా ఎంతో సేవలు చేశారు.
అలాగే పేషెంట్ల విషయంలో కూడా చాలా జాలి, అంటే వెరీ కైండ్. తర్వాత సార్ మెల్లగా మాట్లాడుతుండేవారు, వారి చేతిలో ఉన్న శాంపుల్స్తో సహా ఇచ్చి పేషెంట్లకు సహాయపడేవారు. సార్ ఎప్పుడు స్మైల్ తోటే నవ్వుతూ ఉండేవారు. అయితే సారు నీలఫర్ నుంచి బీబీసీకి వచ్చి 3 గంటల ప్రాంతాన్ని ఇంటికి వెళ్ళి అక్కడి నుంచి సాయంత్రం 6 గంటలకు బరకత్పూర్లో తన క్లినిక్ 6 నుంచి 9, అదైపోగానే చిక్కడపల్లికి వెళ్ళి ఆడ 9 నుంచి 12 వరకు ఉండేవారు. సార్ తోటి నేనేమైనా సలహాలు తీసుకోవాలన్నా మాట్లాడాలంటే వారికి సమయం అక్కడ 11:30 రాత్రి బరకత్పురం చిక్కడపల్లి పోయినప్పుడు అక్కడ సార్ కొరకు వెయిట్ చేసి చివరి పేషెంట్ అయిపోయినాక పోతే కూడా సార్ ఫ్రెష్గా యాక్టివ్గా ఉండేవారు. రంగయ్య ఎందుకు చెప్పు అని నవ్వుతూ ఉండేవారు. అలాగే నేను బి సురేష్ సారు, గోపాలకృష్ణ సార్ కొన్ని సంవత్సరాలు పెడికాన్ ఆల్ ఓవర్ ఇండియా మేము పెడికాన్కి పోయినప్పుడు సార్ తోటి ఎన్నో విషయాలు నేర్చుకున్నాము. ఎంతో జోవియల్గా ఎప్పుడు నవ్విస్తూ టైమ్లీ జోక్స్ చేస్తూ నడిపేవారు. అలాగే సారు పేషెంట్ విషయంలో బీబీసీ, అభయ బీబీసీ, నియో బీబీసీకి తక్కువ ఖర్చుతోటి కార్పొరేట్ ఫెసిలిటీ, అంటే డయాగ్నోసిస్ పిన్ పాయింటెడ్, అవసరం ఉన్న టెస్టులు, అవసరం ఉన్న చికిత్స చేసి ఎంత తొందరలో తక్కువ ఖర్చుతో పంపించేవారు. అంటే డయాగ్నోసిస్ ప్రొఫెసర్లు మా క్రెడిట్ ఆఫ్ హాస్పిటళ్ళు బి సురేష్ సారు, సి సురేష్ సార్ ప్రొఫెసర్సు, ఇటు గోపాలకృష్ణ సారు ప్రొఫెసర్ ఉండటం వల్ల వచ్చిన ప్రతి పేషెంట్కు మనకు లబ్ధి పొందేవాళ్ళు, సంతోషంగా సంతృప్తిగా వెళ్ళేవారు. అయితే ఈరోజు ఒరేషన్ ప్రాముఖ్యత ఏంటి? ఒరేషన్ వారిని స్మరించుకోవటం వల్ల వారు చేసిన సేవలు కానీ, వారు చేసిన కృషి పేషెంట్లకు లేక హాస్పిటల్స్కు లేక సొసైటీకి, జూనియర్ డాక్టర్స్కు ఒక ఇన్స్పిరేషన్. అంటే ఇలాంటిగా మనం కూడా ఉంటే చేస్తే ఫ్యూచర్లో చరిత్రలో మిగిలిపోతాము అనే ఆలోచన వాళ్ళకు వస్తుంది, కృషి చేస్తారు. రెండవది ఏమంటే మా నియో బీబీసీ కుటుంబీకులకు, స్నేహితులకు, వారికి పరిచయం ఉన్న ప్రతి ప్రొఫెసర్సు, స్టాఫ్ వాళ్లకు ఒక సంతోషము, సంతృప్తి కలుగుతుంది. మూడవది ఏంటి, గోపాలకృష్ణ సార్ పరలోకంలో ఉండి చూస్తూ వారి ఆత్మకు శాంతి కలుగుతుంది. కాబట్టి ప్రతి సంవత్సరము సార్ని స్మరించుకుంటాము. సార్కు ఒరేషన్కు ప్రతిసారి మేము అటెండ్ అయ్యేందుకు మా శాయశక్తుల కృషిస్తాము. సారు మాదిరిగా సార్ని జ్ఞాపకం పెట్టుకొని ఇప్పటికీ ఎంతోమంది పేషెంట్లు సార్ని వచ్చి జ్ఞాపకం చేసి సారు పేరు కూడా ఇంకా మేము తీసేయలేదు, ఆ డైరెక్టర్స్ పేర్లోనే ఇంకా సార్ అట్లనే ఉంది. అంత గొప్ప సారు. సో వారితో పనిచేసే అవకాశము మాకు అవకాశం అనుకుంటా నాకు భగవంతుడిచ్చిన ఒక ఏమనాలంటే ఒక గిఫ్ట్, గాడ్ గిఫ్ట్ టు మీ టు అసోసియేట్ విత్ ప్రొఫెసర్ గోపాలకృష్ణ. అందరు కుటుంబీకులు ఇవాళ వచ్చిన రోజు వాళ్ళ కొడుకు, చెల్లెళ్ళు, తమ్ముడు అందరు కూడా వచ్చారు. అలాగే సార్కి ఎప్పుడు అడుగుతున్నామని, వాళ్ళ తమ్ముళ్ళందరినీ అమెరికా పంపించేందుకున్నారు సార్ అంటే, నేను మా పేరెంట్స్ కొరకున్నాను. అంటే పిల్లల మీద ఎంత ప్రేమో, వృత్తి మీద ఎంత ప్రేమో, పేరెంట్స్ మీద అంత ప్రేమ ఉండి ఆయన దేశం వదిలిపెట్టుకోలేదు. కానీ వాళ్ళ తమ్ముళ్ళందరినీ కూడా అమెరికా పంపించాడు. ఇలాంటి వాళ్ళు చాలా తక్కువ మంది మనకు ఏమంటారు, మన జీవితంలో తక్కువ మందితోటి మనకు కనిపిస్తారు. అలాంటి వాళ్ళు నేను ఒక అదృష్టవంతునని చెప్పుకుంటాను. Like and subscribe Eagle Media Works.